రైట్. ఇక తదుపరి చూస్తే తుమ్మిడిహట్టు బ్యారేజ్కి నిర్మాణానికి పచ్చ జెండా. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న తుమ్మిడిహట్టు బ్యారేజీ నిర్మాణ కార్యాచరణను తక్షణమే వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం వేదికగా నీటిపారుదల శాఖపై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంట్ సభ్యులు వేం నరేందర్ రెడ్డి సహా పలువురు సీనియర్ ఇంజనీరింగ్ నిపుణులు పాల్గొన్నారు. బ్యారేజీ ఎత్తు ఎంత ఉంచాలో, ఏ స్థాయిలో నిర్మిస్తే గరిష్ట జలాలను వాడుకునే అవకాశం ఉంటుందో అంశంపై అధికారులు పక్కా గణాంకాలతో కూడిన సమగ్ర సాంకేతిక ప్రదర్శనను ముఖ్యమంత్రి ముందు ఉంచారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే దాదాపుగా 11,000 కోట్ల రూపాయల మేర భారీగా ప్రజాధనాన్ని వెచ్చించిందని, 71.5 కిలోమీటర్ల మేర కాలువల నిర్మాణం పనులు కూడా ఇప్పటికే పూర్తయినట్లుగా అధికారులు ఈ సమావేశంలో గుర్తించడం జరిగింది. మరి తుమ్మిడిహట్టి బ్యారేజీకి నిర్మాణానికి పచ్చ జెండా ఊపినట్లుగా దీన్ని బట్టి మనకి తెలుస్తుంది. ఇక అదేవిధంగా చూసుకుంటే 10 ఫలితాల్లో వికసించిన పల్లెసిరి ములుగు జిల్లాకు అగ్రస్థానం. వెనుకబడిన భాగ్యనగరం 96.26% ఉత్తీర్ణతో సరికొత్త రికార్డు సృష్టించారు. బాలికలు 588 మార్కులతో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన ప్రతిభామూర్తులు 100% ఫలితాలతో ఆదర్శంగా నిలిచారు. 5,731 పాఠశాల. తెలంగాణ విద్యారంగంలో కీలక ఘట్టమైన 10వ తరగతి ఫలితాల పర్వం అట్టహాసంగా ముగిసింది. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని నాంపల్లిలో గల గోదావరి ఆడిటోరియంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేకేశ్వరరావు అధికారికంగా ఈ ఫలితాలను విడుదల చేశారు. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలు, ముఖ్యంగా అమ్మ ఆదర్శ పాఠశాల వంటి పథకాల ప్రభావం ఈ ఫలితాల్లో చాలా స్పష్టంగా కనిపించింది. గతేడాది కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగింది. 95.15% చేరుకోవడం విశేషం. మొత్తంగా 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా అందులో 4,97,312 మంది విజయవంతంగా మరి పాస్ అయ్యారు అని చెప్పి ప్రకటించారు. ఇక సేవాదళ కార్యకర్తలే పార్టీకి అసలైన సైనికులని, రాజకీయాలు అంటేనే నేడు అర్థం మారిపోయిందని, నేను నాది అనే స్వార్థం పెరిగి మనం మనది అనే సామాజిక స్పృహ తగ్గిపోయిందని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో సేవాదళ అనేది కేవలం ఒక విభాగం మాత్రమే కాదని, అది క్రమశిక్షణకు మారుపేరుగా, అంకిత భావానికి నిదర్శనంగా నిలుస్తుందని ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మరి తెలిపారు. మరి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న సమర్థ శిక్షణ శిబిరానికి బుధవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. స్వతంత్ర ఉద్యమ కాలం నుంచి నేటి వరకు నిస్వార్థంగా ప్రజలు సేవ చేయడంలో సేవాదళ వాలంటీర్లు ఎప్పుడు ముందుంటారని, పార్టీ సిద్ధాంతాలను సామాన్యుల ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వీరు బలమైన వారధిలా పనిచేస్తున్నారని మంత్రి ప్రశంసించారు. ఇటువంటి శిబిరాల ద్వారా కార్యకర్తల నాయకత్వ పట్టింతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, ఇది పార్టీ బలోపేతానికి ఎంతగానో దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ రాజకీయాల్లో అర్థాలు పూర్తిగా మారిపోయాయన్నారు. నేను నాది స్వార్థం పెరిగిపోయి మనం మనది అనే సామాజిక స్పృహ తగ్గిపోతుందన్నారు. రాజకీయాల్లో కేవలం ఎలా సంపాదించుకోవాలనే ధ్యాస పెరిగిందే కానీ సేవాభావం, క్రమశిక్షణ తగ్గిపోయిందని ఆయన అయితే చెప్పుకురావటం అయితే జరిగింది. ఇక తదుపరి చూసుకుంటే తెలంగాణలో చమురు కొరత లేదు. హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఉందంటూ సాగుతున్న ప్రచారంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అత్యంత స్పష్టమైన వివరణ ఇచ్చారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాన్ని మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంధన కొరత రాలేదని, ప్రజల్లో భయాందోళన సృష్టించడానికే కొందరు ఇటువంటి కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. గతంలో ఎల్పీజీ విషయంలోనూ ఇటువంటి అసత్య ప్రచారాలు జరిగాయని, ఇప్పుడు చమురు ఉత్పత్తులపై కూడా ఇదే జరుగుతుందని అనుసరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం చమురు సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తుందని, సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన భరోసాని ఇవ్వటం అయితే జరిగింది. మీరు ఇటువంటి ఏమీ నమ్మొద్దు అని చెప్పి అలాంటి పుకార్లు పుట్టించే వాళ్ళ మీద ఆయన ధ్వజమెత్తడం అయితే జరిగింది. ఇక సలాం సన్ రైజర్స్ ముంబైపై సంచలన చేజింగ్ విజయం. మరి అలవోకగా 244 టార్గెట్ని ఈజీగా ఛేదించారు. మరొక 7 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని అందుకోవటం మరి మామూలు విషయం కాదు. అది కూడా వాంకిడే స్టేడియంలో ముంబై వెళ్ళి కట్టొచ్చారు. జట్టంతా ఏకీకృతంగా ఆడి సమిష్ట కృషితో మరి ఈ యొక్క విజయాన్ని అయితే అందుకున్నారు.
తలొక చెయ్య వేసి మరి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అత్యద్భుతంగా మరి 100 పైచీలకు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చినప్పుడే మరి వాళ్ళు గెలుస్తారు, హైదరాబాద్ గెలుస్తారనే నమ్మకం అయితే ఏర్పడింది. దాన్ని మిడిల్ ఆర్డర్ కూడా కంటిన్యూ చేస్తూ క్లసన్ కావచ్చు, మరి మిగతా వచ్చిన వాళ్ళు బ్యాట్స్మెన్స్ ఎవరైనా కూడా తలొక చెయ్యి వేసి గెలిపించడం అయితే జరిగింది. ఇక అభిషేక్ శర్మ కానీ ట్రావిస్ హెడ్ కానీ అద్భుతంగా ఆడారు తమ పోరాట పటిమతో. కానీ మధ్య మధ్యలో కొన్ని క్యాచ్లు అయితే వదిలేశారు. దానివల్ల ఏది ఏమైనప్పటికీ అంతిమ విజయం అయితే హైదరాబాద్ను వరించింది. దీంతో వరుస పెట్టి 5 విజయాలతో అత్యద్భుతమైన ఫామ్లో కనబడుతుంది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. అంతకుముందు గెలిచిన ఒక మ్యాచ్తో కలిపి మొత్తంగా ఇప్పటికే 6 మ్యాచ్ల్ని మరి విజయాన్ని తన ఖాతాలో వేసుకుని మరి ముందుకు దూసుకుపోతుంది మరి సన్ రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్లో మరోసారి పరుగుల సునామీని సృష్టించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్పై చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. వాంకడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ముంబై నిర్దేశించిన 244 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 18.4 ఓవర్లలో మరి 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ మరి అభిషేక్ శర్మ సృష్టించిన విధ్వంసానికి హెన్రీ క్లాసెన్, సలీల్ అరోరా మెరుపులు తోడవటం ముంబై బ్యాటర్ రియాన్ రికాల్టన్ అద్భుత శతకం వృధా అయిపోయింది. 244 పరుగుల కొనంత లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ తిరుగులేని ఆరంభాన్ని అందించారు. తొలి బంతి నుండే ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఈ జోడీ పవర్ ప్లేలోనే స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ కలిసి కేవలం 8.4 ఓవర్లో 129 పరుగుల విధ్వంసకర బ్యాటింగ్ నెలకొల్పి మరి భాగస్వామ్యం నెలకొల్పి మరి గెలుపునకు బలమైన పునాది వేశారు. ట్రావిస్ హెడ్ కేవలం 30 బంతులు 5 ఫోర్లు 8 సిక్సర్లతో 76 పరుగులు చేయగా అభిషేక్ శర్మ 24 బంతుల్లో 3 సిక్సర్లు 5 ఫోర్లతో 45 పరుగులు సాధించారు. అతనికి అండగా నిలిచారు. అయితే 129 పరుగుల వద్ద అభిషేక్ శర్మ అవుట్ అయిన తర్వాత సన్ రైజర్స్ స్వల్ప వ్యవధిలో ఇషాన్ కిషన్ డకౌట్, ట్రావిస్ హెడ్ వికెట్లను కోల్పోగా కాస్త తడబడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన హెన్రీ క్లాసెన్ మరి కాటేరమ్మ కొడుకు అంటారు కదా, తెలుసు కదా, 30 బంతుల్లో 65 నాట్అవుట్. నితీష్ కుమార్ రెడ్డి 17 బంతుల్లో 21తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. క్లాసెన్ తనదైన శైలిలో బౌండరీలతో బాతు స్కోర్ వేగాన్ని తగ్గకుండా చూసుకున్నాడు. నితీష్ అవుట్ అయ్యాక కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన యువ బ్యాటర్ సలీల్ అరోరా తన సత్తా చాటాడు. కేవలం 10 బంతుల్లో ఒక 4, 3 భారీ సిక్సర్లతో 30 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా అతను బాదిన సిక్సర్లు మ్యాచ్ ఎస్ఆర్హెచ్ వైపు పూర్తిగా తిప్పేశాయి. హార్దిక్ పాండ్యా విసిరిన ఇన్నింగ్స్ 19వ ఓవర్లో సలీల్ అరోరా ఒక 4, 2 సిక్సర్లు బాదడంతో సన్ రైజర్స్ విజయం.